గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్ వచ్చేసరికి థర్డ్ యూనిట్ ఏంటంటే డోర్స్, విండోస్ అండ్ లింటెల్స్, సన్సైడ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఏమో బిల్డింగ్ కాంపోనెంట్స్, సాయిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసరికి మ్యాసనరీ, ఆ తర్వాత థర్డ్ యూనిట్స్కి వచ్చేసరికి డోర్స్ గురించి అనమాట. ఇలాగ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ మొత్తంలో కూడా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏవేవైతే యూజ్ చేస్తామో వాటిలన్నిటికీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో డోర్ అంటే ఏంటి, విండో అంటే ఏంటి, లింటెల్ అంటే ఏంటి, సన్షేడ్ గురించి ఈ యూనిట్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు డోర్ అంటే ఏంటో చూద్దాం. డోర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఏ డోర్ ఈజ్ ఏ హింజ్డ్ ఆర్ అదర్వైజ్ మూవబుల్ బ్యారియర్ దట్ అలోస్ ఇంగ్రీస్ ఇంటూ అండ్ ఎంగ్రీస్ ఫ్రమ్ an enclosure. The created opening in the wall is a doorway or portal. A door's essential and primary purposes is to provide security by the controlling access to the doorway. Conventional, it is a panel that fits into the portal of a building, room or vehicle. Doors are generally made of material suited to the door's task. Doors are commonly attached by hinges but cannot move by other means such as sliders or counterbalancing. డోర్ అంటే ఏంటి అని అంటే మనకి బిల్డింగ్ లో ఏంటి అని అంటే ఒక రూమ్ లో నుంచి ఇంకొక రూమ్ లోకి చేంజ్ అవ్వడానికి మనం ఓపెనింగ్ ప్రొవైడ్ చేసుకునేది మనం డోర్ గా చెప్తాము. సో డోర్ అనేది ఏంటంటే మనకి ఇన్గ్రేస్, అవుట్ గ్రేస్ అంటే లోపలికి బయటికి మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటది. సో ఇదేంటి అని అంటే మనకి వాల్లో ఓపెనింగ్ అనేది క్రియేట్ చేసుకొని అక్కడ మనం డోర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో ఇదేంటి అని అంటే మనకి జనరల్ గా ఏంటి, ఇది ఫిక్స్ చేసేటప్పుడు మనం హింజెస్ ని యూజ్ చేస్తాం. హింజెస్ యూజ్ చేసి ఇది మూవ్ అయ్యేలాగా మనం అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ డోర్ అనమాట. డోర్ లో మనకి ఏ కాంపోనెంట్ పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రేమ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ an assembly of horizontal and vertical member forming an enclosure which are fixed. సో ఫ్రేమ్ అంటే ఏంటి అని అంటే ఇది అనమాట. ఇదేంటంటే మనకి హారిజాంటల్ మెంబర్ని, వర్టికల్ మెంబర్ని కంబైన్ చేస్తూ ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అది ఎందుకు అని అంటే మన డోర్ ప్యానల్స్ని ఫిక్స్ చేయడం కోసం, మనకి కరెక్ట్ ఓపెనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఫ్రేమ్స్ అనేవి ఫిక్స్ చేస్తాం ఫస్ట్. సో తర్వాత వచ్చేసరికి షటర్ అంటే నథింగ్ బట్ డోర్ ప్యానల్ అనమాట. దీస్ ఆర్ ద operable parts of doors or window. It is an assembly of styles, panels and rails. సో ఇందులో మనం చూసినట్టయితే ఏంటంటే దీన్ని మనం షటర్ అంటాం. సో ఈ షటర్ లో ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద అసెంబుల్ ఆఫ్ స్టైల్స్, ప్యానల్స్. అంటే ఇవి వచ్చేసరికి మనకి ఇలా వర్టికల్ గా ఉన్న వాటిని మనం స్టైల్స్ అంటాం. ఇక్కడ చూడండి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న వాటిలన్నిటిని మనం ప్యానల్స్ అంటాం. సో నెక్స్ట్ కాంపోనెంట్ పార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇందులో రైల్స్ కూడా ఉన్నాయి కదా. రైల్స్ అనేవి ఏంటి అని అంటే మనకి ఇగో టాప్ రైల్, బాటమ్ రైల్ అనమాట. అంటే ఇక్కడ ఈ స్పేసెస్ ని మనం రైల్స్ అంటాం, టాప్ లో బాటమ్ లో ఉండే వాటిని. సో నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ వచ్చేసరికి ద టాప్ హారిజాంటల్ మెంబర్ ఆఫ్ ఏ ఫ్రేమ్ ఈజ్ నోన్ యాజ్ హెడ్. సో మనకి టాప్ లో వచ్చే దాన్ని ఏమో ఇది ఫ్రేమ్ కు ఉండే టాప్ లెవెల్లో ఉండే పార్ట్ ని మనం హెడ్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి సిల్. ద బాటమ్ హారిజాంటల్ మెంబర్ ఆఫ్ ద విండో ఫ్రేమ్ ఈజ్ నోన్ యాజ్ సిల్. మనకి విండో ఫ్రేమ్స్ లో బాటమ్ లో ఉండే దాన్ని మనం సిల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టైల్ ఈజ్ ద వర్టికల్ అవుట్ సైడ్ మెంబర్ ఆఫ్ ద షటర్ ఆఫ్ ద డోర్.
మనకి డోర్కి ఏంటంటే ఈ ప్యానల్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ ప్యానల్స్కి ఈ అవుట్ సైడ్ ఉండే వర్టికల్ మెంబర్ని మనం స్టైల్ అంటాం. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి హార్న్. దిస్ ఈస్ ద హారిజాంటల్ ప్రొజెక్షన్ ఆఫ్ హెడ్ అండ్ సిల్ ఆఫ్ ఎ ఫ్రేమ్ టు ఫెసిలిటేట్ ద ఫిక్సింగ్ ఆఫ్ ఫ్రేమ్ ఆన్ ద వాల్ ఓపెనింగ్. ఇప్పుడు ఏంటి అని అంటే మనం వాల్లో ఓపెనింగ్ అనేది ఫిక్స్ చేయాలి. సో ఆ ఓపెనింగ్ అనేది ఎలా ఫిక్స్ చేస్తాము అని అంటే మనం ఒక షేప్ డోర్ షేప్ లో కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత అది స్టేబుల్ గా ఉండడం కోసం, అంటే ఆ ఓపెనింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్ లో ఉండడం కోసం ఏంటంటే మనం దానికి ఏం చేస్తామంటే అరేంజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ అరేంజ్మెంట్ నే మనం హార్న్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ రైల్. టాప్ రైల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద హారిజాంటల్ షట్టర్. ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ టాప్ స్పేస్ ని మనం టాప్ రైల్ అనుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బాటమ్ రైల్. బాటమ్ లెవెల్లో ఉండేదాన్ని ఏమో బాటమ్ రైల్ అంటాం. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి లాక్ రైల్. మన డోర్కి ఎక్కడైతే లాక్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటామో ఆ పార్ట్ని మనం లాక్ రైల్ అంటాం. అది ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ హారిజాంటల్ మెంబర్ ఆఫ్ ది షటర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యానల్. ద ఏరియా ఆఫ్ ది షటర్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ అడ్జసెంట్ రైల్స్ ఈజ్ కాల్డ్ ప్యానల్. ఇప్పుడు ఏంటంటే మనకి అడ్జసెంట్ రైల్స్ అంటే బిట్వీన్ టూ రైల్స్ మధ్యన ఉండేదాన్ని మొత్తాన్ని మనం ప్యానల్ అంటాం. నథింగ్ బట్ ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ప్యానల్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ములియాన్. ములియాన్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద వర్టికల్ మెంబర్ ఆఫ్ ఎన్ ఫ్రేమ్ విచ్ ఈజ్ ఎంప్లాయిడ్ టు సబ్డివైడెడ్ విండో ఆర్ డోర్స్. ఇప్పుడు ములియాన్స్ అంటే ఏంటంటే మనకి ఇది మొత్తం 2 doors గా డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ అడిషనల్ గా ఒక వర్టికల్ మెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తాం. సో ఆ ప్రొవైడ్ చేసిన వర్టికల్ మెంబర్స్ ని ములియాన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సమ్. ట్రాన్సమ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ఏ వర్టికల్ member of the frame which is employed to subdivide a window or door. ఇప్పుడు ఇదేంటి అని అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒకటేమో మనకి ములియాన్స్ వచ్చేసరికి ఏమో వర్టికల్ మెంబర్స్, ఇవి వచ్చేసరికి ఏమో హారిజాంటల్ మెంబర్స్. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హోల్డ్ ఫాస్టింగ్. అంటే ఏంటంటే మనం లాక్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం కదా, సో ఆ లాక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనకి ఫాస్టనర్స్ అని ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ ఫాస్టనర్స్ ని మనం హోల్డ్ ఫాస్టనర్స్ అని అంటాం. సో మనం లాకింగ్ అరేంజ్మెంట్ అనేది చేస్తాం కదా మిడిల్ ఆఫ్ ది ప్యానల్లో, సో అక్కడ ప్రొవైడ్ చేసుకునే ఫాస్టనర్స్ ని మనం హోల్డింగ్ ఫాస్టనర్స్ అంటాం. తర్వాత వచ్చేసరికి జంబ్. జంబ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద వర్టికల్ వాల్ ఫేస్ ఆఫ్ యాన్ ఓపెనింగ్ విచ్ సపోర్ట్స్ ద ఫ్రేమ్. ఈ జంబ్ అంటే ఏంటంటే మనకి ఇందాక ఏం చెప్పాను, మనం డోర్ షేప్ అనేది కట్ చేసిన తర్వాత ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ప్రొవైడ్ చేసే అరేంజ్మెంట్ ని హార్న్ అంటామని చెప్పాను కదా. సో ఈ జంబ్ అంటే ఏంటి అని అంటే మనకి సేమ్ వర్టికల్ గా కూడా వాల్స్ అనేవి సపోర్ట్ ఇవ్వడం కోసం, వర్టికల్ వాల్ సైడ్స్ కూడా వాల్స్ అనేవి సపోర్టివ్ గా ఉండడం కోసం చేసే అరేంజ్మెంట్ ని మనం జంబ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రివెల్. ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ జంబ్ ఆఫ్ డోర్ ఆర్ విండో ఓపెనింగ్. సో ఇదేంటి అని అంటే జంప్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాల్లో ఎక్స్టర్నల్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఉండే ఈ పార్ట్ ని మనం జంప్ అంటాం. సో టాప్ లో ఉండేదాన్నేమో హార్న్ అంటాం, బాటమ్ లో ఉండేదాన్నేమో జంప్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రెవెల్. సో ఇలా నెక్స్ట్ ఏమో రిబ్యాట్. రిబ్యాట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద డిప్రెషన్ ఆర్ రీసెస్ మేడ్ ఇన్సైడ్ ద డోర్ ఫ్రేమ్ టు రిసీవ్ ద డోర్ షట్టర్స్. సో ఏంటి అని అంటే మనకి ఇక్కడ డోర్ ప్యానల్స్ మీద మనం ఇంప్రెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే రెక్టాంగిల్ షేప్స్ లో ప్రొవైడ్ చేసుకున్నాము వాటిని మనం ఏమంటాము అంటే రీబ్యాట్స్ అంటాం. సో ఏంటంటే మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్స్ లోనే కాకుండా మనకి ఏ డిజైన్ లో కావాలంటే ఆ డిజైన్ లో ఇంప్రెషన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజ్ రైల్. ఫ్రీజ్ రైల్
a rail is fixed between the top rail and lock rail is called freeze rail. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డోర్లో ఈ పోర్షన్లో కనుక లాకింగ్ రైల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే బిట్వీన్ టాప్ అండ్ లాక్ రైల్ ఉన్న పోర్షన్ మొత్తం కూడా మనకి ఫ్రీజ్ రైల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ షుడ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ అన్ cross wooden piece fixed to the floor under a door frame which forms the sill. ఇప్పుడు ఇదేంటంటే మనకి డోర్స్ ప్రొవైడ్ చేసే ముందు బాటంలో ఒక వుడెన్ పీస్ని ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఆ పీస్ని మనం ఏమంటాము అని అంటే థ్రెడ్ షోడ్ అంటాం. ఎందుకు అని అంటే మనకి ఆ డోర్కి లెవెల్ అనేది సిల్ లెవెల్ మెయింటైన్ చేయడం కోసం ఆ వుడెన్ పీస్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి లోవర్స్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద పీసెస్ ఆఫ్ టింబర్ ఆర్ ప్లేట్ గ్లాస్ విచ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఇంక్లైన్ పోర్షన్ ఇన్ ఏ ఫార్మ్ వర్క్ టు ఫార్మ్ ఏ విండో షట్టర్ డోర్ ప్యానల్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఇక్కడ మనం ఏంటి వుడెన్ ప్యానల్స్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్యానల్ షేప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏంటి అంటే మనం వుడెన్ ప్యానల్స్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్లాస్ ఫ్రేమ్స్ అన్నా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అలా మనం డిఫరెంట్ మెటీరియల్స్తో కనుక ఇక్కడ షట్టర్ అనేది ఫిల్ చేస్తే దాన్ని మనం లోవర్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి శాష్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్రేమ్ మేడ్ ఆఫ్ లైట్ సెక్షన్స్ అండ్ డిజైన్ టు క్యారీ గ్లాస్. సో శాష్ అంటే ఏంటంటే మనకి డోర్ అరేంజ్మెంట్ మొత్తం ఈ ఫ్రేమ్ మొత్తం కూడా మనం గ్లాస్తో కనుక గ్లాస్ ఫ్రేమ్ కనుక తీసుకుంటే దాన్ని మనం శాష్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్కిటైవ్. దిస్ ఈజ్ ఎ స్ట్రిప్ ఆఫ్ వుడ్ యూజ్డ్ మోల్డెడ్ ఆర్ స్ప్లేస్డ్ విత్ ఫిక్స్డ్ రౌండ్ అండ్ డోర్ ఫ్రేమ్ టు ఇంప్రూవ్ ఇట్స్ అపీరెన్స్. ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఏంటి రెక్టాంగిల్ షేప్లో డోర్ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా అవి సర్క్యులర్ షేప్లో కానీ లేదు స్లైట్గా కానీ ఏమన్నా మనం షేప్స్ అనేవి క్రియేట్ చేస్తే దాన్ని ఏంటి అంటే మనం ఆర్కిటెక్చర్ పర్పస్ కింద అలాంటి టైప్ ఆఫ్ డోర్స్ యూస్ చేస్తాము. సో అవి ఏంటి అంటే అపీరెన్స్ అనేవి బాగున్న అపీరెన్స్ కోసం అలాంటివి మనం ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్ ఆఫ్ డోర్స్. మనం డోర్స్ అనేవి ఎక్కడ లొకేట్ చేసుకోవాలి బిల్డింగ్లో అనేది చూద్దాం. ద నెంబర్ షుడ్ బి కెప్ట్ యాజ్ మినిమం. డోర్స్ మనకి ఏంటంటే నెంబర్స్ అనేవి తక్కువగా ఉండాలి బిల్డింగ్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ షుడ్ మీట్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ మనకి ఒక రూమ్కి ఎన్ని డోర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మాత్రమే ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ షుడ్ ప్రిఫరబుల్లీ located at the corner of the room nearly 20 centimeters from the corner. మనకి డోర్ లొకేషన్ అనేది ఏంటి అని అంటే మనం ఎక్కడ ప్లేస్ చేసుకుంటామంటే రూమ్ కార్నర్లో ప్లేస్ చేసుకుంటాం. ఆ కార్నర్ నుంచి 20 సెంటీమీటర్స్ అవే డోర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అలా ఎందుకు ప్లేస్ చేసుకుంటాము అంటే మన పర్ఫెక్ట్ కార్నర్కి కనుక డోర్ అనేది ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకి కన్వీనియంట్గా స్పేస్ అంతా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి if in a room more than 2 rooms are there, they shall be located facing each other. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏమన్నా 2 rooms పక్కన ఉన్నప్పుడు ఏంటి అని అంటే లేదు ఒకే హౌస్లో 2 rooms ఉన్నప్పుడు ఏంటంటే మనం డోర్కి ఆపోజిట్గా ఓపెనింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగా మనం డోర్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ప్రతి చోట కూడా ఆపోజిట్ ఓపెనింగ్ ఉండేలాగా మనం డోర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డోర్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వర్కింగ్ ఆపరేషన్ హింజ్డ్ డోర్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి బ్యాటన్ టైప్, ఫ్రేమ్డ్ అండ్ ప్యానల్ టైప్, గ్లేజ్డ్, ఫ్లష్డ్, లోవర్డ్, వైర్ గేజ్. ఇంకా స్పెషల్ టైప్స్కి వచ్చేసరికి ఏంటంటే రివాల్వింగ్ డోర్, స్లైడింగ్ డోర్, స్వింగ్ డోర్స్, కొలాప్సిబుల్ డోర్స్, రోలింగ్ డోర్స్. సో ఇందులో మీకు ఏంటంటే మీ సిలబస్లో ఉన్నంత వరకు నేను చెప్తాను. సో అందులో ఫస్ట్ మనకి ఏంటంటే అరేంజ్మెంట్ని బట్టి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఫ్రేమ్డ్ అండ్ ప్యానల్ డోర్. సో ఇవి ఎలాగ అరేంజ్ చేస్తాం అనేది చూద్దాం. దీస్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్
all types of buildings since they are strong and give better appearance than batter doors. సో ఏంటి అని అంటే డోర్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రేమ్డ్ డోర్స్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే ఏంటి అంటే అవి మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి కాస్ట్ కూడా తక్కువగా ఉంటాయి. లోడ్ బేరింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ స్ట్రాంగ్గా మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. లోడ్ అనేది తీసుకోగలుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్యానల్ డోర్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ వర్టికల్ మెంబర్స్ ఆర్ కాల్డ్ స్టైల్స్ అండ్ హారిజాంటల్ మెంబర్స్ కాల్డ్ రైల్స్. మనకి ఏంటంటే ప్యానల్ డోర్స్కి వచ్చేసరికి మనకి 2 హారిజాంటల్ మెంబర్స్ ఉంటాయి. ఆ హారిజాంటల్ మెంబర్స్ నేమో రైల్స్ అంటాము, వర్టికల్ మెంబర్స్ నేమో స్టైల్స్ అంటాం. స్టైల్స్ అండ్ రైల్స్ ఫార్మ్ ద ఫ్రేమ్వర్క్ ఇంటూ విచ్ ప్యానల్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్. ఇప్పుడు ఇందులో ఏంటి అని అంటే మనకి స్టైల్స్ రైల్స్ రెండు యూజ్ చేసి మనం ఫామ్ వర్క్ అనేది క్రియేట్ చేస్తాం. అది కూడా ఎక్కడంటే మనకి ప్యానల్స్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్లోనే ఈ స్టైల్స్ రైల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యానల్ మే బి సాలిడ్ వుడ్, ప్లేవుడ్, సో ప్యానల్స్ అనేవి మనం ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ తోని అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అందులో మనకి గ్లాస్ ఒకటి, ప్లేవుడ్ ఒకటి, సాలిడ్ వుడ్ తోని ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే లోవర్స్ మెటీరియల్స్ తో కూడా ఆ ప్యానల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎడిషనల్ వర్టికల్ మెంబర్స్ కాల్డ్ ములియన్స్ ఆర్ యూజ్డ్ టు డివైడ్ ద డోర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్యానల్స్. సో ఏంటంటే వర్టికల్ ములియన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ వర్టికల్ ములియన్స్ అనేవి ఎన్ని ఎక్కువ ఉంటే ఆ డోర్ అనేది అన్ని సపరేట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే డోర్ ప్యానల్ అనేది డిఫరెంట్ టైప్స్ గా సపరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యానల్ డోర్. ప్యానల్ డోర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వుడెన్ ప్యానల్ హెల్డ్ ఇన్ ప్లేస్ బై వుడెన్ స్టైల్స్ అండ్ రైల్స్. ప్యానల్ అండ్ కెనాట్ బి మేడ్ ఫ్రమ్ సాలిడ్ వుడ్, ప్లేవుడ్, మెటల్ ఆర్ గ్లాస్. సేమ్ మనకి ప్యానల్ డోర్స్ అనేవి దేంతో చేస్తామంటే వుడెన్ ప్యానల్స్ తో చేస్తాము. రైల్స్ స్టైల్స్ కూడా వుడెన్ వే యూజ్ చేస్తాము ప్యానల్ డోర్స్ కి వచ్చేసరికి. అండ్ ఆల్సో ఏంటి అని అంటే మనకి సాలిడ్ వుడ్ ని, ప్లేవుడ్ ని, మెటల్స్ ని, గ్లాసెస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దే కన్సిస్ట్ ఆఫ్ 2 వర్టికల్ స్టైల్స్ అండ్ హారిజాంటల్ రైల్స్ ఎన్క్లోజింగ్ ద ప్యానల్. ద ప్యానల్ షుడ్ బి మేడ్ ఆఫ్ ప్లేవుడ్. సో ఏంటి అంటే మనకి ఫ్రేమ్డ్ డోర్స్, ప్యానల్ డోర్స్ రెండు కూడా సేమే ఉంటాయి. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే మన యూసేజ్ని బట్టి డోర్స్ అనేవి యూజ్ చేస్తాము. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి డోర్స్ యూజ్ చేస్తాము. ఎన్ని డోర్స్ కావాలంటే అన్ని డోర్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. బట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మనకి ఎంత తక్కువ డోర్స్ ఉంటే అంత మనకి కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి డోర్ సైజెస్ వచ్చేసరికి ప్యానల్ సైజెస్ వచ్చేసరికి 150 by 15 mm వైల్ మ్యాక్స్ 0.5 స్క్వేర్ మీటర్ టింబర్ ప్యానల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రేమ్డ్ అండ్ ప్యానల్ డోర్. సో నెక్స్ట్ మనకి ఫ్రేమ్డ్ ప్యానల్ డోర్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి మనకి స్టైల్స్ అవుతాయి, ఇవి వచ్చేసరికి ఏమో ములియన్స్ అవుతాయి. అంటే మిడిల్లో వచ్చేవేమో మనకి ములియన్స్ అవుతాయి, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏమో మనకి స్టైల్స్ అవుతాయి. సో ఇలా టాప్ లో బాటమ్ లో వచ్చే పార్ట్స్ ఏమో రైల్స్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్లేజ్డ్ ఆర్ సాషెడ్ డోర్. గ్లేజ్డ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం గ్లాస్ మెటీరియల్ యూజ్ చేసేదాన్ని మనం ఆ గ్లాస్ మెటీరియల్ని యూజ్ చేసి క్రియేట్ చేసే డోర్స్ని గ్లేజ్డ్ డోర్స్ అంటాము. సేమ్ సాష్ డోర్స్ అన్నా కూడా గ్లాస్ మెటీరియల్ యూజ్ చేసి చేసేవే. సో అందులో ఏముందో ఒకసారి చూద్దాం. దిస్ టైప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్. దే supplement the natural lighting provided by windows or to make the interior of the room visible from adjoining rooms. సో ఏంటి అని అంటే మనకి ఇది ఈ డోర్స్ అనేవి రెసిడెన్షియల్ పర్పస్కి యూజ్ చేస్తాము, పబ్లిక్ బిల్డింగ్స్లో ఈ 2 type ఆఫ్ బిల్డింగ్స్లో యూజ్ చేస్తాము. ఇది ఏంటి అని అంటే ఈ డోర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి న్యాచురల్ లైటింగ్ అనేది లోపలికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటీరియర్ పర్పస్కి కూడా ఈ గ్లేజ్డ్ డోర్స్ అనేవి బాగుంటాయి. దే కెన్ బి మేడ్ ఫుల్లీ గ్లేజ్డ్ ఆర్
పార్ట్లీ గ్లేజ్డ్. మనం ఈ డోర్స్ అనేవి కంప్లీట్గా గ్లాస్తో చేసుకోవచ్చు, లేదంటే పార్షియల్గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్లీ గ్లేజ్డ్ డోర్ ఆర్ రికమెండెడ్ వేర్ సఫిషియంట్ లైటింగ్ ఈజ్ రిక్వైర్డ్ త్రూ ద డోర్ ఓపెనింగ్ లైక్ అండ్ షాపింగ్ మాల్స్ ఎంట్రన్స్ హాల్స్ ఎక్సెట్రా. మనకి ఫుల్లీ గ్లేజ్డ్ డోర్స్ అనేవి ఏంటంటే మనకి ఎక్కడైతే కంప్లీట్ లైటింగ్ అనేది కావాలి డోర్ ఓపెనింగ్ దగ్గర నుండి, అక్కడ మనం ఫుల్లీ గ్లేజ్డ్ డోర్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి ప్లేసెస్ ఏంటి అని అంటే షాపింగ్ మాల్స్, ఎంట్రన్స్ హాల్స్ దగ్గర మనం ఫుల్లీ గ్లేజ్డ్ డోర్స్ని ప్లేస్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్లీ గ్లేజ్డ్, ద బాటమ్ 1/4 part is usually paneled and upper 2/3 part is glazed. పార్షియల్లీ గ్లేజ్డ్ అంటే ఏంటంటే 1/3 ఆఫ్ ది పార్ట్ ఫ్రమ్ ది బాటమ్ నుంచేమో ప్యానల్ ప్రొవైడ్ చేస్తాం, అప్పర్ పార్ట్ వచ్చేసరికి 2/3 పార్ట్ ఏమో గ్లేజ్డ్ గ్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి మనకి గ్లేజ్డ్ డోర్. సో ఆ గ్లేజ్డ్ డోర్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇదేమో ఫుల్లీ గ్లేజ్డ్, ఇదేమో పార్ట్లీ గ్లేజ్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లష్ డోర్. ఫ్లష్ డోర్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లష్ డోర్స్ ఆర్ సింప్లీ డోర్స్ విత్ ఏ కంప్లీట్లీ ఫ్లాట్ సర్ఫేస్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఫ్లష్ డోర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రొజెక్షన్స్ అనేవి ఏముండవు, డోర్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లష్ డోర్స్ క్యాన్ బి కమ్ ఇన్ సాలిడ్ ఫార్మేట్ విచ్ ఈజ్ ఏ డోర్ మేడ్ ఆఫ్ సాలిడ్ వుడ్ ఆర్ హాలో ఫార్మేట్ which is lightweight and compares to the 2 layers of thick timber separated usually by a lightweight honeycomb core. The core is covered with either hardboard or plywood on both sides. ఇప్పుడు ఏంటంటే మనకి దీని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ గానే ఉంటుంది అని అనుకున్నాం కదా. ఇది మనం ఏంటంటే 2 థిన్ ప్యానల్స్ తో మనం జాయిన్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఒకటే సింగిల్ సాలిడ్ వుడ్ తోనైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అలా మనం హాలోగా కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటంటే హనీకూమ్ కోర్ కవర్ చేసుకుంటూ దానిపైన మనం హార్డ్ వుడ్ ని కానీ ప్లైవుడ్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇందులో ఏంటి అని అంటే మనకి హనీకూమ్ స్ట్రక్చర్స్ అన్నాం కదా. హనీకూమ్ స్ట్రక్చర్స్ అనేవి మనకి కోర్ మెటీరియల్స్ కాబట్టి అది ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 3 టైప్స్ వచ్చేసరికి ఏంటంటే సాలిడ్ కోర్ ఫ్లష్ డోర్, హాలో కోర్, నెక్స్ట్ వచ్చేసరికి సెల్యులార్ కోర్. సాలిడ్ కోర్ అంటే ఏంటో చూద్దాం. సాలిడ్ కోర్ డోర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ వర్టికల్ స్టైల్స్ అండ్ ద టాప్ అండ్ బాటమ్ రైల్స్. ద కోర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వుడెన్ స్ట్రిప్ glued together under high pressure or block board or particle board. సో ఈ సాలిడ్ కోర్ అంటే ఏంటి అని అంటే మనం అక్కడ సాలిడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నా కదా. సో అందులో ఏంటి అని అంటే మనకి జనరల్గా డోర్లో ఏ పార్ట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఒకటే సాలిడ్ మెంబర్ మీద మనం అరేంజ్ చేసుకుంటాం. ఇందులో ప్రొజెక్షన్స్ అనేవి కనిపించవు, అంతా కూడా స్మూత్ సర్ఫేస్ లోనే ఉంటుంది. సో ఈ స్ట్రిప్స్ అనేవి ఏంటంటే 25 mm కంటే ఎక్కువ డెప్త్ అనేది మనకి ఉండదన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే మనకి సర్ఫేస్ మొత్తము కూడా స్మూత్ గానే కనిపిస్తుంది. సో ఇందులో ఇంకేంటి అని అంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హాలో కోర్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రొజెక్షన్స్ అనేవి 75 mm కంటే తక్కువగానే ఉంటాయి. ఇందులో ఏంటంటే 2 ఇంటర్మీడియట్స్ మనం రైల్స్ స్టైల్ టాప్ రైలు బాటమ్ రైలు ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ద స్పేస్ బిట్వీన్ ద స్టైల్స్ అండ్ రైల్స్ ఈజ్ ఫిల్డ్ బై ద ఈక్వల్లీ స్పేస్డ్ battens each of minimum with 25 mm such that voids are equally distributed and limited to 0.5 square meter. సో ఏంటంటే మనకు ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో 0.5 స్క్వేర్ మీటర్ ఏరియాలో ఏంటంటే వాయిడ్స్ అనేవి తక్కువ ఉండేలా చూసుకుంటాం, అంటే గ్యాప్స్ అనేవి. ఇంకొకటి వచ్చేసరికి ఈ స్టైల్స్ రైల్స్ వచ్చేసరికి ఏంటంటే మనం మినిమం వైడ్ వచ్చేసరికి 25 mm వరకు ఉండేలాగా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇంకా అడిషనల్గా ఏమన్నా అరేంజ్మెంట్స్ అనేవి చేయాలి అని అనుకుంటే ఆ డోర్ మీద ఆర్కిటెక్చర్ పర్పస్ కోసం, ఎలివేషన్ పర్పస్ కోసం 6 mm
థిక్నెస్ ఉండేలాగా డిజైన్ అనేది చేసుకోవాలి. అంటే అంతకు మించి ప్రొజెక్షన్స్ అనేవి మనకి దాని నుండి బయటకు కనిపించకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి సెల్యులార్ పోల్. సెల్యులార్లో నేమ్లోనే ఉండింది కదా, మనకి ఏంటంటే సెల్యులార్ షేప్లో అరేంజ్మెంట్లో మనకి డోర్ మీద డిజైన్స్ అనేవి చేసుకుంటాం. సో ఆ ప్రొజెక్షన్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే మినిమం వచ్చేసరికి 25 mm వైడ్ ఉంటుంది. వైడ్ ఏరియా వచ్చేసరికి 0.25 స్క్వేర్ మీటర్ అనేది చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ఏంటి అని అంటే మామూలు డోర్స్ కంటే ఏంటంటే 40% వాయిడ్స్ అనేవి ఇందులో తక్కువగా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఏంటి మొత్తంగా మనకి ఫ్లష్ డోర్స్లో టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి సాలిడ్ కోర్. సో సాలిడ్ కోర్లో అంటే ఇలా ఉంటుంది అరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి హాలో కోర్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ సెల్యులార్ అంటే ఇక్కడ బాటంలో ఉంది కదా వుడ్ డిజైన్, ఇది ఇలా ఉంటేనేమో మనం సెల్యులార్ అంటాం. ఇలా ప్యానల్స్గా ఉంటేనేమో అది హాలో కోర్. సో నెక్స్ట్ డోర్ టైప్ వచ్చేసరికి రివాల్వింగ్ డోర్. సో రివాల్వింగ్ డోర్ అంటే ఏంటి అని అంటే అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సచ్ టైప్స్ ఆఫ్ ప్రొవైడెడ్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్ లైక్ బ్యాంక్స్, మ్యూజియంస్, హోటల్స్, ఆఫీస్ ఎక్సెట్రా. ఇవేంటంటే మనకి ఎక్కడైతే పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటాయంటే పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఈ రివాల్వింగ్ డోర్స్ అనేవి యూజ్ చేస్తాం. రివాల్వింగ్ డోర్ అంటే ఏంటో చూద్దాం. A revolving door normally has 4 wings or leaves that hang on a center shaft and rotate one way about a vertical axis within the around enclosure. The central shaft is fixed with a ball bearing arrangement at the bottom, which allows the shutter to move without any jerk or మేకింగ్ నాయిస్. సో ఇదేంటి అని అంటే మనం ఎలా ప్రొవైడ్ చేస్తామని అంటే ఒక వర్టికల్ షాఫ్ట్కి, అది రొటేటింగ్ షాఫ్ట్కి ఏంటంటే 4 లీవ్స్ కానీ వింగ్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము. సో దానివల్ల ఏంటి అని అంటే అది రొటేట్ అవ్వడం కోసం బాటంలో ఒక బాల్ బేరింగ్ మీద దాన్ని ఫిక్స్ చేస్తాం. ఇలా బాల్ బేరింగ్ మీద ఫిక్స్ చేయడం వల్ల ఏంటి అని అంటే అక్కడ మనకి నాయిస్ అనేది మూవ్ అయ్యేటప్పుడు నాయిస్ కానీ జర్క్స్ కానీ ఏమీ ఉండకుండా స్మూత్ రొటేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి అపిరెన్స్ పర్పస్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఫుల్లీ గ్లేజ్డ్ డోర్స్నే యూజ్ చేస్తాము, లేదు అంటే పార్ట్లీ గ్లేజ్డ్ యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకి అపిరెన్స్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో దీనివల్ల ఏంటంటే మనం అడిషనల్ అరేంజ్మెంట్స్ అనేవి ఏమి ప్రొవైడ్ చేయం కాబట్టి దీనివల్ల మనకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా తగ్గుతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ సో ఇందులో మనకి స్పీడ్ కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ డోర్ చూద్దాం. సో నెక్స్ట్ డోర్ వచ్చేసరికి స్లైడింగ్ డోర్ అంటే ఏంటో చూద్దాం. In these doors, the shutter slide horizontal along tracks with the help of runners and rails. Often for the space of sliding, glass doors are commonly in places where there is no space. Spring the door. ఇవేంటి అని అంటే ఈ డోర్స్ అనేవి మనకి ఈ స్లైడింగ్ డోర్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేసుకుంటాము అని అంటే హారిజాంటల్గా లెంత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం కింద రైల్స్ని రన్నర్స్ని యూజ్ చేసి ఈ స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. మనకి ఏంటంటే డోర్స్ అనేవి ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ప్లేస్లో స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర యూజ్ చేస్తాము, కమర్షియల్ బిల్డింగ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదేంటి అంటే మనం 3 డోర్స్ని ఒకేసారి ప్రొవైడ్ చేసుకొని వాటిని ఒక ట్రాక్ రైల్స్ మీద ప్రొవైడ్ చేయడం వల్ల మనం స్లైడింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చూడడానికి నీట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన క్లీనింగ్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది సౌండ్ ఇన్సులేటర్గా కూడా వర్క్ అవుతుంది.
సో ఇదేంటి అంటే మనకి అపిరెన్స్ పర్పస్ కి బాగుంటది కాబట్టి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో, కమర్షియల్ బిల్డింగ్స్ లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ డోర్స్ ని యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఏంటి అంటే మనం గ్లాస్ తోని యూజ్ చేస్తాం కాబట్టి గ్లాస్ ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేసుకుంటాం. ఏదర్ మనం ఫుల్లీ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అంటే రైల్స్ వచ్చేసరికి మనం ఫ్రేమింగ్ అంతా మొత్తం కూడా వుడెన్ వైజ్ చేసుకొని లోపల గ్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి మెటల్ బేస్ చేసుకోనన్నా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే వుడెన్ బేస్ తీసుకొని ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కొలాప్సిబుల్ డోర్. సో కొలాప్సిబుల్ డోర్ అంటే ఏంటో చూద్దాం. Such doors are used in garages, workshops, public buildings, etc. to provide increased safety and protection to property. The doors do not require hinges to close or open the shutter nor the frame to hang them. It acts like a steel curtain. The door is made up from vertical double channel. So size వచ్చేసరికి మనకి 20x10x2 mm jointed together with the halo on the inside to create a vertical gap. These channels are spaced at 100 to 120 mm apart, braced with diagonal iron flats. సో ఇది ఏంటి అంటే మనకి ఒక స్టీల్ కటన్ లాగా వర్క్ అవుతుంది. ఇదేంటి అంటే మనకి ఎక్కడైతే మనకి హెవీ ఓపెనింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో ఆ ప్లేసెస్ లో ఈ కొలాప్సిబుల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఇందులో ఏంటంటే మనకి డోర్ ఫ్రేమ్స్ అనేవి ఏమి ఉండవు, ఓన్లీ టాప్ లో బాటమ్ లో మనం ఒక ఫ్రేమ్ అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేసుకొని, అంటే ఇది మూవ్ అయ్యేలాగా నథింగ్ బట్ అక్కడ బాల్ బేరింగ్స్ అరేంజ్మెంట్ చేసుకొని ఒక స్లైడింగ్ డోర్ లాగే ఉంటది. బట్ కాకపోతే ఏంటి అంటే ఇది కంప్లీట్ గా హోల్డ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రోలింగ్ షట్టర్. సో రోలింగ్ షట్టర్ అరేంజ్మెంట్ అనేది మనకి ఎలా ఉంటుందో చూద్దాం. దీస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ షాప్స్, గోడౌన్స్, స్టోర్స్ ఎక్సెట్రా. ద డోర్ షట్టర్ యాక్ట్స్ లైక్ ఏ కర్టన్ అండ్ this provides a adequate protection and safety against fire and thieves. The shutter is made up of thin steel slab called lats or slates, about 1.25 mm thick, interlocked to each other and coiled up specially designed pipe shaft called drum mounted at the top. The shutter moves in the vertical steel guide channel installed at their ends. The channel is made up of steel shutters and deep enough to accommodate the shutter and to keep it in the position. A horizontal shaft or spring is in the drum which allows the shutter to coiled in or out. This may be manually operated from smaller openings about 10 square meter. They may be operated manually. సో ఇదేంటి అంటే మనకి ఇది అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ మనకి కటన్ అరేంజ్మెంట్ లాగే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది మనకి అప్వర్డ్ అనేది మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో ఇది ఏంటంటే ఎక్కడ యూస్ చేస్తామంటే షాప్ ఓపెనింగ్స్ దగ్గర, గోడౌన్స్ దగ్గర, స్టోర్స్ దగ్గర ఈ టైప్ ఆఫ్ షటర్స్ ని యూస్ చేస్తాం. ఇదేంటంటే మనకి సైడ్స్ వచ్చేసరికి వర్టికల్ గైడ్ ఛానల్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ కటన్ స్టీల్ అరేంజ్మెంట్ అండ్ షటర్ అరేంజ్మెంట్ అనేది మూవ్ అవుతుంది వర్టికల్ గా. సో మనకి టాప్ లో వచ్చేసరికి ఏంటంటే ఒక డ్రమ్ అరేంజ్మెంట్ లో క్రియేట్ చేస్తాం. అదేంటంటే ఈ షటర్ మొత్తం హోల్డింగ్ అవ్వడానికి పాసిబుల్ గా ఉండేలాగా అరేంజ్మెంట్ అనేది చేస్తాము. సో అందులో ఏంటి అంటే మనకి స్ప్రింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటది ఆ డ్రమ్ లో. దానివల్ల ఏంటంటే మనకి ఈ షటర్ మొత్తం హోల్డ్ అయిపోయి రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవేంటి అంటే మనం లెస్ దాన్ 10 స్క్వేర్ మీటర్స్ వరకు ఉన్నంత వరకేమో మాన్యువల్ గా ఆపరేట్ చేసుకుంటాం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడేమో మనం ఆటోమేటిక్ ఆపరేషన్ అనేది చేస్తాము.
సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి ఇవి వచ్చేసరికి మనం ఎక్కడైతే హెవీ ఓపెనింగ్స్ ఉంటాయో ఆ ప్లేసెస్లో ఈ షటర్స్ని ప్రొవైడ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ కూడా ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ కూడా బాగుంటుంది. సో ఇంతవరకు ఈ క్లాస్లో డోర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి విండోస్ గురించి డిస్కస్ చేసుకుందాం.